ఓకే. సో రమేష్ గారు మీరేమంటారు? అంటే ఇక్కడ సమాజంలో ఉన్న పరిస్థితులు, సమాజంలో ఉన్న భావజాలం కూడా దీని మీద ప్రభావం చూపుతాయి. అంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో నిజంగా నరబలి ఇస్తే కోరిక నెరవేరుతుందని మీరు అనుకుంటున్నారు? అసలు ఇప్పుడు ఆ పవర్ ఉందనుకుంటున్నారు? ఇప్పుడు కాదు, ఎప్పుడూ లేదనేది కదా నా అభిప్రాయం. ఎప్పుడూ లేదు కాబట్టి ఈ దేశంలో చార్వాకులు, లోకాయతుల నుంచి బౌద్ధం, జైనం నుంచి అనేక మంది మొత్తం భౌతిక ప్రపంచాన్ని ఎలా అర్థం చేసుకోవాలనే విషయాల గురించి చెప్పారు. అందుకే ఆగిపోయినాయి. నేను ఇంతకుముందే చెప్పినట్టు యజ్ఞయాగాదుల్లో జంతు బలి అనేది ఎందుకు ఆగిపోయింది, ఎలా ఆగిపోయింది? సో ఆ రకమైన ప్రయత్నాలతో ఆగిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఎందుకు మనకు తరతరాలుగా వస్తున్న సాహిత్యం అదే చెప్తాం. కాళీ పురాణం చూడండి ఏం చెప్తుంది, ఎన్ని రకాల జంతువుల్ని, ఎన్ని రకాల పక్షుల్ని అక్కడ బలివ్వాలో, మనిషి యొక్క రక్తాన్ని అక్కడ ఎలా ఇవ్వాలో, ఇస్తే ఆ కాళీ ఎలా ప్రత్యక్షమవుతుంది, ఏ కోరికలు తీరుస్తుంది అనేదే కదా కాళీ పురాణంలో. అంటే నేను అనేది అన్ని గ్రంథాల్లో మీరు ఏ గ్రంథంలో మీరు ఈ నరబలుల గురించి, అంటే దైవాన్ని సంతృప్తి చేసుకోవాలి అంటే మనం బలి ఇవ్వడం ద్వారా దాన్ని సాధించగలుగుతాం. అంటే అన్నిటికంటే అత్యున్నతమైన త్యాగం బలి. అది జంతు బల, నరబల అనే దాని కిందకి తీసుకొచ్చిన ఫలితమే. మీరు ఏ గ్రంథంలోనే ఏ మతంలో చూసినా అదే కనపడుతుంది. అందుకే అన్ని ప్రాంతాల్లో మీరు అన్నట్టు ఒక దేశంలోనే కాదు, ఇక్కడే కాదు, ఉత్తర భారతమే కాదు, అనేక దేశాల్లో ఈ నరబలి జరుగుతూ ఉంది. నేను ఇంతకుముందు చెప్పిన బాణామ చేతబడి కాకపోతే ఇంకా ఏదో పేరుతోటి హత్యలు, దారుణాలు కూడా చాలా చోట్ల జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇది ఎక్కడో ఒక మతానికి, ఒక ప్రాంతానికో సంబంధించిన అంశంగా అనుకోకూడదు. మనం ఏమనుకోవాలంటే ఒక మానవ సమాజం ఆది మానవుల నుంచి ఈరోజు ఒక ఆధునిక వైజ్ఞానిక మానవులుగా ఎదిగిన క్రమం ఏదైతుందో ఇది వైజ్ఞానిక ఆలోచన ద్వారా సాధ్యమైంది. ఈ వైజ్ఞానిక ఆలోచనని పెంపొందించినప్పుడు మాత్రమే ఇలాంటి ఈ మూఢత్వానికి సంబంధించిన ఆలోచనలు దూరం అవుతాయి. లేకపోతే ఇవే వస్తాయి. అంటే ఎక్కడెక్కడో రిలేట్ చేసుకుంటాం. ఇప్పుడు మీరు అన్నట్టు బయట ఎక్కడో నర సంచారం లేని దగ్గర తీసుకెళ్లాలంటే మరి అలాంటి పూజలు చేయమనే ఉందా గ్రంథాల్లో. అంతేకాదు మీరు మనం అక్కడ ఉప్పల్లో చిల్కానగర్ చూసినప్పుడు, అంటే ఇది ఇంకా సస్పెక్టెడ్, ఇది నరబలేనా ఇంకేమిటి అనేది అక్కడ పూజలు చేసిన ఆనవాళ్ళు ఉన్నాయి. కానీ ఆ రోజు కూడా 10 TV చర్చిలో అదే మాట్లాడుకున్నాం. అంటే ఆ రోజు అక్కడ ఆనవాళ్ళు ఉన్నాయి, అవి తేలాల్సిందే అని మొదలు అనుకున్నాం. ఆ తర్వాత కూడా చర్చ చేస్తున్నాం. ఆ తర్వాత పోలీసులు దాని మీద ఇంటరాగేట్ చేసి మొత్తం పరిశోధన చేసి వాళ్ళందరూ పట్టుకొని అది నరబలి జరిగింది అనేది నిర్ధారించారు. అది ఎలా జరిగింది అనేది కూడా చెప్పారు. ఇప్పుడు కూడా ఇంకా పరిశోధన జరిగి ఆ వాస్తవాలు రావాల్సిన అవసరం ఉంది. కానీ ఏం జరిగింది అంటే అక్కడ ఆ తలని అక్కడ పెట్టుకొని పూజ చేసిన తర్వాత ఆ తల మీద చంద్రుని యొక్క గ్రహణం విడిచిన చంద్రుడి యొక్క కిరణాలు పడాలన్నందువల్ల వాళ్ళు డాబా మీద పెట్టారు ఆ తలని. ఇప్పుడు అట్లనే ఆ గ్రహణం విడిచిన తర్వాత ఆ చంద్రుని కిరణాలు ఇక్కడ పడాలి అంటే జనం మధ్యలో దాన్ని పెట్టలేరు కదా ఒక హత్య చేసిన తర్వాత. అందుకని ఒక నిర్మానుష్య ప్రదేశం ఎన్నుకొని ఆ కిరణాలు పడేటట్టు ఇవన్నీ వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరు చెప్తున్నారు? అంటే నేను అనేది ఏంటంటే తరతరాల భావాలు ఏవైతున్నాయో వాటిని ఇప్పటికైనా గమనించి, వాటి వల్ల జరుగుతున్న ప్రమాదాలని గమనించి సంస్కరణవాదం వైపు వెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రతి మతం కూడా సంస్కరణ గురించి ప్రయత్నం చేయాల్సిన అవసరం. ముఖ్యంగా ఇలాంటి విషయాల్ని ఈ నరబల్లు కానీ, లేకపోతే ఈ క్షుద్రశక్తులు కానీ, లేకపోతే ఇలాంటివి ఏ పేరుతో ఉన్నా ఆ పేరుతో ఉన్నప్పుడు అవి నిజంగానే జరుగుతున్నప్పుడు ఆయా మత పెద్దలు వెంటనే ముందుకు రావాలి, బయటికి రావాలి, వచ్చి జనంలో ప్రచారం చేయాలి. ఇగో ఇవన్నీ కాదు, ఇలా చేయకూడదు, ఇది చేయడం మంచి పని కాదు, ఇది మానవాళికి నష్టం చేసే పని, కాబట్టి మీరు అందరూ మానాలి, ఇది చేయడం వల్ల ఏ విధమైన మన కొత్త శక్తులేమి రావు, మహిమలేమి రావు అని చెప్పగలగాలి. ఇది జరిగినప్పుడు కాకుండా మొత్తం జనంలో ఆ రకమైన ప్రచారం చేయడానికి అన్ని మతాల పెద్దలు బయటికి రావాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఒక్కొక్క మతంలో ఎట్లా తయారవుతుందో మనం చూస్తున్నాం. అదేంది క్రీస్తు పిలిచిండని కన్న తల్లి కళ్ళుడవికి ఆ నోరు చీల్చి అత్యంత కిరాతకంగా చంపిన ఘటనలు చూస్తున్నాం. శివరాత్రి రోజు సజీవ దహనం అయిపోతే నేరుగా కైలాసం వెళ్ళిపోతామని సజీవ దహనాలు చేసుకునేవి కూడా చూస్తున్నాం. అంటే తమను కాల్చుకొని తల్లిని చంపి, లేకపోతే ఎదుటి వాళ్ళని చంపి, ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లోకి ఎందుకు వెళ్తా ఉంది అంటే ఒక రకమైన ఇక్కడ సాత్విక, తత్వ, రజోతవ ఈ గుణాలన్నీ ఇవన్నీ ఎవరిలో ఉంటాయి? అంటే మాంసం తినేటోళ్ళందరూ హత్యలు చేస్తున్నారా? అది కాదు కదా. ఈ గుణాలన్నీ మనిషిని పట్టి ఉండవు. ఇప్పుడు మీరు చూస్తే అంటే జంతువుని తినేటువంటి ఆలోచన ఉన్న వాళ్ళకి ఏదైనా ఒకటి అది ఉండదు అంటున్నా నేను. ఎందుకంటే మీరు గమనించండి, ప్రపంచంలో అది ఒక ప్రాణి. నేను ఒక విషయం చెప్తున్నా. ప్రపంచంలో తక్కువ నేరాలు ఉన్న దేశాలు చూడండి, లెక్క తీసుకోండి. హ్యాపీయెస్ట్ కంట్రీస్ ఏ ఉన్నాయో లెక్క తీసుకోండి. హంగర్, ఆకలి తక్కువ ఉన్న దేశాలు ఏవో చూసుకోండి. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఎక్కడ ముందుందో చూసుకోండి. ఆ దేశాలన్నీ కూడా నాన్ బిలీవర్స్ ఎక్కువ ఉన్నాయి. స్కాండినేవియన్ కంట్రీస్ మీరు కనుక తీసుకుంటే అక్కడ నాన్ బిలీవర్స్ ఎక్కువ ఉన్నారు. రెండో భాగం మీరు గమనిస్తే అక్కడ మాంసాహారం కన్సంప్షన్ ఎక్కువ ఉంది. ఉంటే మాత్రం ఏమవుతుంది?
ఇది అంటే మనం చర్చని పక్కదారి పట్టించొద్దు. చర్చ ఏమిటి, మన ఆలోచన ధోరణి ఎలా తీసుకెళ్తా ఉన్నాం, ఏ రకమైన భావజాలం ఆ సమకాలీన సమాజాల్లో ఉంది, ఆ సమాజానికి అనుగుణంగా మనం ప్రజల యొక్క భావజాలాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉంది. రెండోది ఏంటిది, అసలు నిరక్షరాస్యత ఎంత ఉంది? ఇప్పుడు మనం అక్షర క్రమంలో ఎక్కడున్నాం? అయితే అవి అక్షరాస్యతలు ఇవన్నీ కూడా చూసినట్లయితే ఈ నరబలులు ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవని అనుకునే వాళ్ళం, బట్ ఇప్పుడు నిరక్షరాస్యత ఒక కారణం మాత్రమే, పేదరికం ఒక కారణం మాత్రమే, తెలియంతనం ఒక కారణం మాత్రమే. వీటితో పాటు ఈ రోజు నేర్చుకుంటున్న సైన్స్ ఏదైతుందో ఆ సైన్స్ని కేవలం మార్కుల కోసం, పరీక్షల కోసం బట్టి నేర్చుకుంటున్నారు తప్ప ఆ సైన్స్ నిత్య జీవితానికి అన్వయించుకోవడం కానీ, ఈ సైన్స్ పరిశోధనలు జరగడానికి మూలమైన వైజ్ఞానిక స్ఫూర్తి ఏదైతుందో, వైజ్ఞానిక దృక్పథం, సైంటిఫిక్ టెంపర్, స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ ఏదైతుందో అది మనకు ఎక్కడ టెక్స్ట్ బుక్స్లో నేర్పబడట్లేదు. అందువల్ల ఈ చదువు నేర్చుకున్న వాళ్ళు అందరూ ఏమనుకుంటున్నారు, నాకు పట్టా వచ్చిందా, సర్టిఫికేట్ వచ్చిందా, దీంతో ఉద్యోగం చేస్తున్నానా, లేకపోతే డబ్బులు సంపాదిస్తున్నానా, ఇదే తప్ప ఈ సైన్స్ నా జీవితంలో ఎందుకు. నేను ఈరోజు చెప్తా, శ్రీ చైతన్య నారాయణలో ఇంటర్మీడియట్ చదువుతున్నారు, సైన్స్ చదువుతున్నారండి. సైన్స్ చదివితే ప్రాక్టికల్స్ లో 30 మార్కులు వస్తున్నాయి. ఒక రోజున టెస్ట్ ట్యూబ్ పట్టుకొని చూసారా, లేదా ఒక కప్పనో ఒక బొద్దింకనో పట్టుకొని ఏమన్నా టెస్ట్ అది చేసి చూసారా? కాబట్టి మనము ఇవన్నీ మన సైన్స్ బోధనలో పెద్ద లోపం ఉంది, అదే ఇలాంటి వాటికి కూడా కారణం అవుతుంది.